హాయ్ హలో వెల్కమ్ బ్యాక్. ఈరోజు పిఎల్సి డివైస్ని హెచ్ఎంఐకి ఎలా కనెక్ట్ చేయాలో చూద్దాం. అలాగే హెచ్ఎంఐలో అసలు ఏమేమి ఉంటాయి, బేసిక్ ఇన్స్ట్రక్షన్స్, అవి ఎలా యూజ్ చేయాలి, వీటిని పిఎల్సికి ఎలా యూజ్ చేయాలి, హెచ్ఎంఐలో ఎలా యూజ్ చేయాలో చెప్తాను. ఓకే, ఫస్ట్ పిఎల్సిని హెచ్ఎంఐకి కనెక్ట్ చేయాలి. ముందు మనం డివైజెస్ అండ్ నెట్వర్క్స్లోకి వెళ్దాం. ఓకే, ఆల్రెడీ ఇక్కడ కనెక్ట్ చేసి ఉంది. ఎట్లా అంటే డ్రాగ్ చేస్తే సరిపోతుంది, వైర్ అదే వస్తుంది. ఇట్లా ఇది మన పిఎల్సి, ఇది మన హెచ్ఎంఐ TP700 కంఫర్ట్ ప్యానెల్, ఇది మన పిఎల్సి. ఇవి రెండింటిని కనెక్ట్ చేయాలి. ఓకే, కనెక్ట్ అయిపోయింది. ప్రాఫినెట్తో కనెక్ట్ అయింది. ప్రాఫినెట్తో కనెక్ట్ అయిపోయింది. నెక్స్ట్ ఇంకొక హెచ్ఎంఐ ఉంటే ఇంకొక హెచ్ఎంఐ కూడా కనెక్ట్ చేసుకోవచ్చు మనం, ఈ నుండి ఇటు. ఓకే, మనం ఇప్పుడు పిఎల్సి అండ్ హెచ్ఎంఐ కనెక్ట్ అయిపోయినాయి. నెక్స్ట్ హెచ్ఎంఐలోకి వెళ్దాం. హెచ్ఎంఐ స్క్రీన్స్. ఓకే, స్క్రీన్స్. ముందు ఇది ఏంటి అంటే అనలాగ్ వాల్యూస్ని డిస్ప్లే చేస్తుంది. ఫ్రమ్ పిఎల్సి టు ద పిఎల్సి అంటే ఐఓ అన్నట్టు. ఇది ఇన్పుట్ ఇదే, అవుట్పుట్ ఇదే. మనం హెచ్ఎంఐ పిఎల్సికి ఏదైనా కమాండ్ ఇవ్వాలి అని అంటే దీని నుండే ఇవ్వచ్చు. విఎఫ్డికి సెట్ పాయింట్ ఇవ్వాలన్నా, లేదంటే ఇంకేదైనా దానికి ఏదైనా సెట్ పాయింట్ ఇవ్వాలన్నా కూడా ఇళ్ళకెళ్ళే ఇవ్వచ్చు. డైరెక్ట్ హెచ్ఎంఐ నుండి పిఎల్సికి వెళ్ళిపోతుంది. నెక్స్ట్ అవుట్పుట్ కూడా ఇందులో నుండే తీసుకోవచ్చు. పిఎల్సి అవుట్పుట్ కూడా ఇక్కడికి తీసుకోవచ్చు. అది ఎలా అనంటే ప్రాపర్టీస్కి వెళ్ళాలి, రైట్ క్లిక్ చేసి ఓకే, ఇక్కడ టైప్ అని ఉంది, మోడ్, ఇన్పుట్, అవుట్పుట్. ఇట్లా కాకుండా ఇన్పుట్ తీసుకుందాం. ఇన్పుట్ తీసుకుంటే ఇప్పుడు ఇది పిఎల్సికి ఇన్పుట్ వెళ్తుంది. ఓకే, నెక్స్ట్ ఇది తీసుకుందాం, ఇది అవుట్పుట్. ఓకే, అంటే ఇప్పుడు ఇదేంటి, ఇది ఇన్పుట్ లాగా వర్క్ చేస్తుంది. అంటే ఫ్రమ్ ద హెచ్ఎంఐ టు ద పిఎల్సి, ఇది ఫ్రమ్ ద పిఎల్సి టు ద హెచ్ఎంఐ. ఓకే, ఇది ఇన్పుట్ అంటే పిఎల్సికి ఇచ్చే ఇన్పుట్, ఇది అవుట్పుట్, పిఎల్సి నుండి వచ్చే అవుట్పుట్ ఇక్కడ డిస్ప్లే చేస్తుంది. లేదు నాకు రెండు కావాలి, ఇన్పుట్ అవుట్పుట్ అంటే రెండు కూడా తీసుకోవచ్చు. ఇందులో నుంచే ఇన్పుట్ ఇవ్వచ్చు, వచ్చిన అవుట్పుట్ మళ్ళీ ఇందులోనే డిస్ప్లే అవుతుంది. ఓకే, ఇది దీని యొక్క వర్కింగ్. మనకు టెంపరేచర్ కానీ ప్రెషర్ కానీ ఏదైనా ఇందులో డిస్ప్లే చేసుకోవచ్చు, అనలాగ్ వాల్యూస్ ఏదైనా. ఇది బటన్. ఇది ఎట్లా అంటే ఓన్లీ హెచ్ఎంఐలోనే యూజ్ అవుతుంది. ఈ బటన్ అనేది ఓన్లీ హెచ్ఎంఐ పర్పస్, అంటే స్క్రీన్ షిఫ్ట్ చేయడానికి కానీ, లేదంటే ఏదైనా పాపప్ ఓపెన్ చేయడానికి కానీ, అంతే. హెచ్ఎంఐ టు హెచ్ఎంఐఏ దీన్ని యూజ్ చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ ఇది వచ్చేసి సింబాలిక్ ఐఓ ఫీల్డ్. ఇది మనం యూజ్ చేయం, అవసరం లేదు. ఇది మనకు ఏదైనా ఇమేజ్ని ఇందులో డిస్ప్లే చేయడానికి. ఫర్ సపోజ్ మనం బయట నుంచి ఏదైనా ఇమేజ్ తీసుకున్నాం అనుకో, ఇందులో డిస్ప్లే చేయొచ్చు. ఇది కూడా పెద్ద అవసరం లేదు, వాడము ఇవి రెండు. ఓకే, నెక్స్ట్ ఇది వచ్చేసి మనకు డేట్ అండ్ టైం. ఇది హెచ్ఎంఐలో ఇక్కడ రైట్ సైడా లేదా రైట్ సైడ్ బాటంలోనా ఎక్కడైనా పెట్టుకోవచ్చు. హెచ్ఎంఐ ప్యానెల్లో టైం అండ్ డేట్ డిస్ప్లే కావడానికి ఇది. మన సిస్టమ్ టైమే ఉంటుంది, ఇందులో ఎడిట్ చేసుకోవచ్చు. సిస్టమ్ టైం కొట్టి సేవ్ చేసినామంటే మనకు ఇక్కడ ఏ టైం అయితే టైం అండ్ డేట్ వస్తుందో అక్కడ అదే డిస్ప్లే అవుతుంది. ఓకే, నెక్స్ట్ ఇది వచ్చేసి లెవెల్ ఇండికేటర్. ఒక ట్యాంక్ లెవెల్ కానీ, ఒక ట్రాన్స్మిటర్ టెంపరేచర్ కానీ, ప్రెషర్ కానీ, ఫ్లో కానీ ఏదైనా డిస్ప్లే చేస్తుంది. లెవెల్, టెంపరేచర్, ప్రెషర్ ఏదైనా. ఓకే, ఇది వచ్చేసి స్విచ్ అంటే ఏంటి అంటే ఇది సేమ్ బటన్ లాగానే, కానీ బటన్ ఏంటి హెచ్ఎంఐ నుండి హెచ్ఎంఐకే యూజ్ చేస్తాం, కానీ స్విచ్ అనేది పిఎల్సికి యూజ్ చేస్తాం. అంటే పిఎల్సీలో ఏదైనా కమాండ్ యాక్టివేట్ చేయాలన్నా, ఓపెన్ కమాండ్ ఇవ్వాలన్నా, ఓపెన్ పుష్ బటన్ లైక్ ఏదైనా అలాంటిది ఏమైనా ఇవ్వాలనంటే స్విచ్తోనే యూజ్ చేస్తాం.
ఆన్ చేసుకోవచ్చు, ఆఫ్ చేసుకోవచ్చు. స్విచ్ అనేది పిఎల్సి పర్పస్ యూజ్ చేస్తాం. ఇది ఎట్లా అనంటే మీకు ఎగ్జాంపుల్ చూపిస్తాం. జనరల్లో ఇక్కడ ట్యాగ్ నెంబరు అసైన్ చేయడానికి ఇవ్వలేదు కాబట్టి ఇది హెచ్ఎంఐ టు హెచ్ఎంఐ యూజ్ అవుతుంది. ఓకే, దీనికి ట్యాగ్ నెంబరు అసైన్ చేసేలాగా ఇస్తాడు చూడండి. జనరల్ ఇగో ట్యాగ్ నెంబర్, ప్రాసెస్ ట్యాగ్, ఇందులో పిఎల్సి ట్యాగ్ తీసుకుంటే వచ్చేస్తుంది. ఓకే, దీన్ని యాక్టివేట్ చేయరాదు ట్యాగ్, పిఎల్సి ట్యాగ్. దీన్ని పిఎల్సి ట్యాగ్ యాక్టివేట్ చేయొచ్చు. నెక్స్ట్ ఇది వచ్చేసి మనకు ఆబ్జెక్ట్స్ అన్నీ ఇందులో ఉంటాయి. ఇక చాలా ఉంటాయి, ఏమైనా తీసుకోవచ్చు. పైప్స్ కానీ, పవర్, ప్రాసెస్ కూలింగ్, ప్రాసెస్ హీటింగ్, పంప్స్, స్కేల్స్, సెన్సార్స్, వాల్వ్స్, ట్యాంక్స్, ఇట్లా ఏవైనా చాలా ఉంటాయి, ఏవైనా తీసుకోవచ్చు. ఇందులో మోటార్స్ చూడండి ఎన్ని టైప్స్ ఉన్నాయో, మన ఇష్టం, ఇందులో ఏదైనా తీసుకోవచ్చు. అట్లా చాలా టైప్స్ ఉంటాయి ఇందులో. ఓకే, నెక్స్ట్ ఇది వచ్చేసి స్లైడర్. ఇది జస్ట్ ఇండికేటర్, మనకు పిఎల్సి నుంచి వచ్చే అవుట్పుట్ని ఇక్కడ డిస్ప్లే చేపిస్తుంది అంతే. కానీ ఇది మనం ఇచ్చే ఇన్పుట్, ఈ స్లైడ్ చేసుకోవచ్చు ఎంత అంటే అంత. ఇక్కడ ఇన్పుట్ తీసుకుంటాం కదా వాల్యూస్, అట్లా కాకుండా ఇది కూడా చూజ్ చేసుకోవచ్చు. మనం ఎంత అంటే అంత ఇంక్రీజ్ చేసుకోవచ్చు, డిక్రీజ్ చేసుకోవచ్చు. దీనికి రేంజెస్ కూడా ఉంటాయి, మినిమం స్కేలు, మ్యాక్సిమం స్కేలు. ఇది ఎడిట్ చేసుకొని ప్రాసెస్ ట్యాగ్ ఇచ్చేసుకుంటే సరిపోతుంది. మినిమం వచ్చినప్పుడు ఏది యాక్టివేట్ కావాలో, మ్యాక్సిమం వచ్చినప్పుడు ఏది యాక్టివేట్ కావాలో దానికి సంబంధించిన ట్యాగ్స్ కూడా తీసుకోవచ్చు. ప్రాసెస్ ట్యాగ్ అంటే మెయిన్ ట్యాగ్. ఓకే, దీని నుండి కూడా మనం పిఎల్సికి ఇన్పుట్ అనేది ఇచ్చుకోవచ్చు. 0 to 100 తీసుకున్నాం, 0 to 1000 కూడా ఇచ్చుకోవచ్చు. చూడండి 100 to 100 ఇట్లా ఇన్పుట్ 1000 వరకు ఇచ్చుకోవచ్చు అంటే 1000 ఇచ్చుకోవచ్చు. లేదు నాకు ఇన్పుట్ 0 to 50 అంటే 50 కూడా ఇచ్చుకోవచ్చు. ఓకే, 0 to 50 ఈ స్లైడ్ చేసుకుంటే ఎంత అంటే అంత స్లైడ్ అవుతుంది. 0 అంటే 0, 50 అంటే 50. ఓకే, ఇది స్లైడర్. నెక్స్ట్ ఇది వచ్చేసి గేజ్. ఓకే, అది ప్రెషర్ కానీ, లెవెల్ కానీ, ఏదైనా గేజ్. ఓకే, అపియరెన్స్. మనం ఇందులో కలర్ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు అపియరెన్స్లో. డిజైన్ పెద్ద అవసరం లేదు, కావాలంటే మీరు చూజ్ చేసుకోవచ్చు బార్డర్ కలర్ ఏం కావాలి అని. లేఅవుట్, టెక్స్ట్ ఫార్మాట్, యూనిట్. ఓకే, లిమిట్స్ అండ్ రేంజెస్. లిమిట్స్ కూడా పెట్టుకోవచ్చు దీనికి. ఇప్పుడు హై లిమిట్ వచ్చింది అనుకో, హై లిమిట్ వస్తే రెడ్ కలర్ బ్లింక్ కావడం, లేదా లో హై, మీడియం అంటే ఆరెంజ్, నార్మల్ అంటే గ్రీన్, లో అంటే మళ్ళీ ఆరెంజ్, లో టు అంటే రెడ్, అట్లా సెట్టింగ్స్లో చేసేసుకోవచ్చు. ఓకే, దీనికి యూనిట్స్ కూడా పెట్టుకోవచ్చు మనం. దీన్ని ప్రెషర్కి కానీ, ఫ్లోకి కానీ, టెంపరేచర్కి కానీ దేనికైనా వాడుకోవచ్చు. ఓకే, ఇది గేజ్. ఇది వచ్చేసి మళ్ళీ క్లాక్, టైం పర్పస్ యూజ్ చేస్తాం. ఇది అనలాగు, ఇది డిజిటల్, అంతే రెండింటికి తేడా. ఓకే, ఇవి ఎలిమెంట్స్. బేసిక్ ఆబ్జెక్ట్స్ అంటే ఇవి టెక్స్ట్ కానీ, ఇమేజ్ కానీ, లేదా సర్కిల్, రెక్టాంగిల్ ఏదైనా తీసుకోవచ్చు. ఓకే, ఇవి జనరల్ పర్పస్, ఇవి బేసిక్ ఆబ్జెక్ట్స్. నెక్స్ట్ ఇవి ఎలిమెంట్స్, ఇవి కూడా మనకు బేసిక్స్ అన్నట్టే. కంట్రోల్స్, ఇవి ఇందులో ట్రెండ్స్ ఉంటాయి, పీడిఎఫ్స్ ఉంటాయి, ఇంకా చాలా ఓపెన్ చేసుకోవచ్చు ఏదైనా, లేదంటే వీడియో ప్లే చేయడానికి కానీ. ఓకే, ఇది ట్రెండ్స్, ఇవి రెండు ట్రెండ్స్, వీటి గురించి కూడా చూద్దాం. ఓకే, నెక్స్ట్ గ్రాఫిక్స్లో ఎక్విప్మెంట్స్ చాలా ఉంటాయి. పైప్స్, ఇండస్ట్రీస్లో చూద్దాం. కెమికల్, ఫిషింగ్, ఫుడ్, మిషనరీ. చూడండి మిషనరీలో మళ్ళీ చాలా ఉన్నాయి. ఓకే, ఇవన్నీ తీసుకోవచ్చు మనం గ్రాఫిక్స్లో. ఓకే, ఇంకా చాలా ఉంటాయి, మీరు చూసుకోండి గ్రాఫిక్స్లో. ఓకే, ఇవి మనకు బేసిక్ ఆబ్జెక్ట్స్, ఎలిమెంట్స్. ఓకే, ఇప్పుడు 1 by 1 వర్కింగ్ చూద్దాం. ఓకే, ఫస్ట్ వచ్చేసి అనలాగ్ ఫీల్డ్ ఇన్పుట్ అవుట్పుట్ ఎలా తీసుకోవాలో చూద్దాం. ఓకే, ఇవన్నీ రిమూవ్ చేస్తున్నా. ఆల్రెడీ మనం ఈ బటన్ది చూసాం,
ఎలా లాస్ట్ సెషన్లో స్క్రీన్స్ యాక్టివ్ ఎలా చేయాలో చెప్పాను. స్క్రీన్స్ యాక్టివ్ చేయడానికి హెచ్ఎంఐలో యూజ్ చేస్తాం. ఓన్లీ హెచ్ఎంఐకే యూజ్ అవుతుంది ఈ బటన్ అనేది. ఓకే, ఇప్పుడు వచ్చేసి అనలాగ్ గురించి చూద్దాం. ఓకే, పిఎల్సి ట్యాగ్స్, ఇన్పుట్ తీసుకుంటున్నా, అవుట్పుట్ ఇంటీజర్, రియల్. ఓకే, మెమొరీ బిట్ తీసుకోవాలి మనం, ఎందుకంటే హెచ్ఎంఐ నుండి తీసుకుంటున్నాం కాబట్టి. ఓకే, మెమొరీ తీసుకున్నాం. ఇప్పుడు మనం దీనికి ఒకటి కన్వర్షన్ ఆపరేషన్ తీసుకుందాం. పిఎల్సి ట్యాగ్లో ఇన్ అవుట్ కూడా తీసుకుందాం ఒకటి. ఓకే, మనం ఇప్పుడు నామెక్స్ అండ్ స్కేల్ ఎక్స్ తీసుకుందాం కన్వర్షన్ ఆపరేషన్. ఇందులో రేంజ్ మినిమం వచ్చేసి 0, మ్యాక్సిమం వచ్చేసి 100 తీసుకుందాం. ఇంటూ 2 రియల్ టు రియల్. ఓకే, ఇక్కడ ఇన్ అవుట్ తీసుకుందాం. మినిమం వచ్చేసి 0, మ్యాక్సిమం వచ్చేసి ఒక 1000 తీసుకుందాం. ఓకే, అవుట్పుట్ వచ్చేసి అవుట్పుట్. ఓకే, ఇది కన్వర్జన్ ఆపరేషన్. మనం బేసిక్గా వాల్యూస్ ఎక్కడి నుంచి ఇస్తాం? మెమరీ బిట్లో ఇక్కడ నుంచే ఇస్తాం, పిఎల్సిలో ప్రోగ్రామింగ్లో ఇస్తాం. కానీ ఇప్పుడు కొత్తగా హెచ్ఎంఐలో ఇస్తే పిఎల్సికి రావాలి. ఓకే, అది ఎలా యాక్టివేట్ చేయాలో చూద్దాం హెచ్ఎంఐలో. ఓకే, ఇన్పుట్ ట్యాగ్ వచ్చేసి ఏంటి? ఇన్పుట్ ట్యాగ్ తీసుకోవాలి ఇక్కడ, పిఎల్సి ట్యాగ్స్ ఇన్పుట్. ఓకే, ప్రాసెస్ ట్యాగ్ అనేది ఇన్పుట్ ఇచ్చేసిన నేను, ఇది ఇన్పుట్, ఇది అవుట్పుట్. ప్రాసెస్ ట్యాగ్ సేమ్ జనరల్లో ప్రాసెస్ ట్యాగ్ అని ఉంటుంది, అక్కడ ట్యాగ్లో ట్యాగ్ నేమ్ ఇచ్చేస్తే అయిపోతుంది. ఇక్కడ హెచ్ఎంఐ ట్యాగ్స్ కూడా ఉంటాయి, హెచ్ఎంఐ ట్యాగ్స్లో ఉండయి. ఓకే, పిఎల్సి ట్యాగ్స్కి వెళ్ళాలి. పిఎల్సి డిఫాల్ట్ ట్యాగ్ టేబుల్, ఇందులో మనకు ఇక్కడ సెలెక్ట్ చేసుకున్న ట్యాగ్స్ వస్తే అక్కడ సెలెక్ట్ చేసుకుంటే అయిపోతుంది. ఓకే, టెక్స్ట్ అనేది రాద్దాం. ఓకే, ఇన్పుట్ అనేది ఇది, అవుట్పుట్ వచ్చేసి ఇది. ఓకే, మనం ఇక్కడ టెక్స్ట్ స్టైల్ కానీ అపియరెన్స్ కలరింగ్ కానీ ఏదైనా ఇచ్చుకోవచ్చు. ట్రాన్స్పరెంట్ కాకుండా సాలిడ్ ఇస్తా. బ్యాక్గ్రౌండ్ టెక్స్ట్ కలర్ వచ్చేసి రెడ్ ఇస్తా. బ్యాక్గ్రౌండ్ కలర్ వచ్చేసి గ్రీన్ ఇద్దాం. ఓకే, ఇంకా చాలా ఉంటాయి. ఫ్లాషింగ్ అంటే ఇది బ్లింక్ అవుతూ ఉంటుంది, ఇవి సరిపోతాయి. ఇప్పుడు దీనికి కూడా సేమ్ అలానే ఇద్దాం. ప్రాపర్టీస్ టెక్స్ట్ ఇక్కడ కూడా ఎడిట్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫాంట్ స్టైల్ చేంజ్ చేసుకోవచ్చు. అపియరెన్స్ సాలిడ్. ఓకే, బ్యాక్గ్రౌండ్ కలర్ వచ్చేసి గ్రీన్, ఇది కూడా. ఓకే, సేవ్, కంపైల్. ఓకే, మనకు ఇక్కడ ట్యాగ్స్ అయితే కొన్ని తీసుకున్నాం ప్రీవియస్గా, అవి డిలీట్ చేయలేదు, అందుకే మనకు ఎర్రర్ వచ్చింది.
పిఎల్సి ట్యాగ్ వచ్చేసి అన్ని ట్యాగ్స్ డిలీట్ చేసాం అందులో, అందుకే ఇట్లా ఎర్రర్ వచ్చింది. ఓకే, ఇప్పుడు మళ్ళీ ఒకసారి చూద్దాం. కంపైల్. ఓకే, E3 కూడా రీప్లేస్ చేయాలి. ఇన్పుట్ ఓకే, రీప్లేస్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ ఇంకా 2 ఉన్నాయి ఎర్రర్స్, ఆ రెండింటిని కూడా క్లియర్ చేద్దాం. ఓకే, ఇంకొక ఎర్రర్ ఉంది, 1 ఎర్రర్ వస్తుంది. ఓకే, ఇవి పిఎల్సీలో డిలీట్ చేసినప్పుడు హెచ్ఎంఐలో కూడా డిలీట్ చేయాలి, అప్పుడే ఇది ఎర్రర్స్ అనేవి రావు. ఓకే, సేవ్, కంపైల్. ఇప్పుడు ఎర్రర్స్ ఏం రావు. ఓకే, అయిపోయింది. ఎర్రర్స్ అండ్ వార్నింగ్స్ ఏం రాలేదు. నెక్స్ట్ వచ్చేసి కంపైల్ అయిపోయింది. నెక్స్ట్ సిమ్యులేట్. అయిపోయింది. నెక్స్ట్ పిఎల్సీని కూడా సేవ్, కంపైల్ అండ్ డౌన్లోడ్. సెర్చ్, స్టార్ట్ సెర్చ్ కొట్టాలి, మనకి ఇక్కడ డిటెక్ట్ కాలేదు సిమ్యులేషన్ అనేది. ఓకే, స్కాన్ అండ్ ఇన్ఫర్మేషన్ రిట్రీవల్ కంప్లీటెడ్. ఓకే, లోడ్. ఓకే, లోడ్ అయిపోయింది ఇక్కడ కూడా. దీన్ని ప్రోగ్రామర్ మోడ్లో పెట్టేసి హెచ్ఎంఐ ఓపెన్ చేద్దాం. ఓకే, ఇక్కడ ఇన్పుట్ ఇస్తే మనకి ఇక్కడ రావాలి. ఇక్కడ ఎంత ఇద్దాం, ఒక 50 ఇద్దాం. 50% వచ్చింది. 018484212. అవుట్పుట్ వచ్చేసి ఇంత వచ్చింది. MW0 MD0 కరెక్ట్ ఉంది. ఓకే, ఇక్కడ వచ్చేసి మళ్ళీ వేరే ఇద్దాం, ఒక 30 ఇద్దాం. ఓకే, ఇది ఎక్కడో ట్యాగ్ అనేది వెళ్ళిపోయింది, చూద్దాం, మళ్ళీ ఒకసారి చూద్దాం. హెచ్ఎంఐ ఇంటీజర్. ఓకే, డెసిమల్. జీరో టు 100 ఇది 888 పెట్టేసిన. అవుట్పుట్ వచ్చేసి ఓకే, అవుట్పుట్ కూడా కరెక్టే ఉంది. ఓకే, కరెక్టే ఉంది. ఓకే, సేవ్, కంపైల్ అండ్ సిమ్యులేట్. ఎర్రర్స్ అండ్ వార్నింగ్స్ ఏం రాలేదు. ఓకే, సిమ్యులేషన్ అయితే అయిపోయింది. నెక్స్ట్ పిఎల్సి. ఓకే, ఇది కూడా మళ్ళీ ఒకసారి సేవ్, కంపైల్ అండ్ డౌన్లోడ్ చేద్దాం. ఎర్రర్స్ వార్నింగ్స్ కూడా ఏం రాలేదు. లోడ్. ఓకే, ఇప్పుడు ఒక 50 ఇద్దాం ఇక్కడ మళ్ళీ. ఇక్కడ తీసుకోవట్లేదు. ఓకే, సారీ, నేను ఇక్కడ ఈ ట్యాగ్ అనేది చేంజ్ చేయాలి. MW0 అనేది లోయెస్ట్ బిట్, దాన్ని చేంజ్ చేద్దాం.
అట్లా ఎప్పుడు కానీ లోయెస్ట్ బిట్ తీసుకుంటే ఇట్లా ఇంటర్ఫియరెన్సెస్ వస్తాయి చాలా. MW 32 తీసుకుంటా. సేవ్, కంపైల్ అండ్ డౌన్లోడ్. లోడ్. నెక్స్ట్ మనం పిఎల్సీలో చేంజెస్ చేస్తే హెచ్ఎంఐని కూడా మళ్ళీ ఒకసారి డౌన్లోడ్ చేయాలి. ఓకే, ఇక్కడ ఏమొచ్చిందో చూసుకుందాం. ఇంటీజర్. ఓకే, సేవ్, కంపైల్ అండ్ సిమ్యులేట్. ఎర్రర్స్ అండ్ వార్నింగ్స్ ఏం రాలేదు. ఓకే, అయిపోయింది. ఇప్పుడు ప్రోగ్రామర్ మోడ్. ఓకే, ఇన్పుట్ ఇది ఒక 20 ఇద్దాం. ఇన్పుట్ 20. ఓకే, 20 వచ్చింది. అవుట్పుట్ ఎంత? 200 వచ్చింది. చూడండి, ఇక్కడున్న అవుట్పుట్ 200 వచ్చేసి మనకు హెచ్ఎంఐలో వచ్చింది. ఓకే, చూడండి, ఇన్పుట్ వచ్చేసి ఎంత? 20, అవుట్పుట్ 200. నెక్స్ట్ ఇప్పుడు ఇన్పుట్ వచ్చేసి ఒక 50 ఇద్దాం. ఓకే, ఇన్పుట్ 50, ఇక్కడ 50 ఇచ్చినాం, 50 వెళ్ళిపోయింది. నెక్స్ట్ అవుట్పుట్ ఎంత? 500 వచ్చింది. ఇక్కడ అవుట్పుట్ ఎంత డిస్ప్లే అయింది? 500 డిస్ప్లే అయింది. ఓకే, ఇది ఇక్కడ మనం ఎంత ఇన్పుట్ ఇస్తే అంత ఇన్పుట్ అనేది ఇన్పుట్కి వెళ్ళిపోతుంది. అండ్ అవుట్పుట్కి వచ్చిన అవుట్పుట్ అనేది ఇక్కడ డిస్ప్లే అవుతుంది 700. ఓకే, ఇది బేసిక్ అన్నట్టు, అనలాగ్ ఇన్పుట్స్ అండ్ అవుట్పుట్స్కి బేసిక్. నెక్స్ట్ ఈ బటన్ వచ్చేసి మనం ఆల్రెడీ చూసాము లాస్ట్ క్లాస్లో. దీన్ని ఓన్లీ హెచ్ఎంఐకి వాడతామని కూడా చెప్పాను. నెక్స్ట్ ఇది అవసరం లేదు, ఇది కూడా పెద్దగా వాడడం. ఇది జస్ట్ టైమ్ అండ్ డేట్ పర్పస్. నెక్స్ట్ ఈ ఇండికేటర్ చూద్దాం. ఓకే, ఈ ఇండికేటర్, స్విచ్ అండ్ వచ్చేసి నెక్స్ట్ స్లైడర్, గేజ్, ఇవన్నీ నెక్స్ట్ సెషన్లో చూద్దాం. ఓకే, ఈ సెషన్లో ఓన్లీ అనలాగ్ ఇన్పుట్స్ అండ్ అవుట్పుట్స్ చూసాం, హెచ్ఎంఐకి ఎలా కనెక్ట్ చేయాలని. ఓకే, ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి, నెక్స్ట్ సెషన్లో చెప్తాను. ఓకే, మిగతాయి వచ్చేసి నెక్స్ట్ సెషన్లో చూద్దాం. ఓకే, థ్యాంక్ యూ.